హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 11వ స్కందం 11వ అధ్యాయం ఉద్ధవ గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి విశుద్ధ భక్తుని యొక్క 28 గుణాలని చూసాం ఇప్పటి వరకు. ఓకే, ఈ గుణాలన్నింటినీ కూడా, ఈ లక్షణాలన్నింటినీ కూడా విశుద్ధ భక్తులకి ఎందుకు చెప్పారు అని అంటే, మనం అందరం కూడా అలాంటి విశుద్ధ భక్తుల్ని ఆశ్రయిస్తే తప్ప భగవంతుణ్ణి మనము చేరుకోలేము. కాబట్టి విశుద్ధ భక్తులు లేకుండగా, విశుద్ధ భక్తుల యొక్క కృపా కరుణ లేకుండగా మనకి భగవత్ ప్రాప్తి అనేటువంటిది లభించదు. కాబట్టి ఎంత జ్ఞానం తెలుసుకున్నా చివరికి భగవంతుడికి శరణాగతిలో అవడం అనేటువంటిది అంతిమమైనటువంటి, ఏ యోగం యొక్క అంతిమమైనటువంటి చరణమైనా కానీ అది భగవంతుడి యొక్క పాద పద్మాలని ఆశ్రయించడం. ఆ స్థాయికి రానప్పుడు ఎంత జ్ఞానం ఉన్నా కానీ వృధానే. ఎందుకు ఎవరైనా సరే భగవంతుడి యొక్క పాదపద్మాల వరకు చేరుకోవట్లేదు, భగవంతుడికి శరణాగతులు ఎందుకు అవ్వట్లేదు, భగవంతుడి యొక్క సాకార రూపాన్ని పూజించే స్థాయికి ఎందుకు రావట్లేదు అని అంటే, వాళ్ళకి విశుద్ధ భక్తుల సాంగత్యం లేకపోవడం. ఎవరు ఆ విశుద్ధ భక్తులు? మన దృష్టిలో చాలామంది విశుద్ధ భక్తులు ఉంటారు అనుకుంటాం మనం. కానీ వాళ్ళలో ఉన్నటువంటి గుణాలని, లక్షణాలని అన్నీ కూడా మనం పరీక్షిస్తే అప్పుడు వాళ్ళు విశుద్ధ భక్తులా కాదా అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అందుకనే భగవంతుడు 28 లక్షణాలను మనకి తెలియచేశారు. అవన్నీ మనము నిన్న డీటెయిల్డ్గా చూసాం. ఇంకా ఈ ఉద్ధవ గీతలో కృష్ణుడు ఇంకా ఏం చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనము చూద్దాం. ఓకే, మంగతాయర్ మాతాజీ, నిన్న మనం ఆ పర్పుట్లో కొంచెం 28 లక్షణాలు చదివిన తర్వాత బ్యాలెన్స్ కొంచెం మిగిలిపోయింది, అది చదవండి మాతాజీ. 660 పేజీ హరే 28, కృష్ణ లాస్ట్ పారాగ్రాఫ్ నుంచి హరే చదవండి. కృష్ణ ప్రభుజీ చదువుతున్నాను మా ప్రభుజీ. ఉమ్. ఫోన్ వచ్చింది, ఫోన్ మాట్లాడుతున్నా. హరే కృష్ణ ప్రభుజీ. భక్తి యోగ బలము చేతే కదా ప్రభు చదవాలి. ఆధ్యాత్మిక పదమునందున్న వారి స్థితిని పైన పేర్కొనబడినటువంటి గుణములు వికాసమును బట్టి సరే తెలుసుకొనవచ్చు. ప్రభుజీ చదువుతాను. హరే కృష్ణ దండాత్ ప్రణామ్. ఆధ్యాత్మిక పదం నందున్న వారి స్థితిని పైన పేర్కొనబడిన గుణముల వికాసమును బట్టి తెలుసుకొనవచ్చును. తొట్టతకు శ్రీకృష్ణాశ్రయమును పొందుటచే అత్యంత ప్రధానమైన గుణము ఏలయన్న ఆ దేవదేవుడే శ్రద్ధావులకు భక్తునకు సమస్త సద్గుణములను ప్రసాదించను. భక్తి యోగము యొక్క నిన్ను స్థితి ఎందు మనుజుడు ఇంద్రియ భోగవాంఛలతో వర్తించినను అదే సమయమున ఫలములను భగవంతును సమర్పించును. ఇట్టి స్థితి కర్మ మిశ్రమ భక్తి అని పిలువబడును. భక్తి యోగమునందు క్రమముగా పునీతుడు కాగా జ్ఞానము ద్వారా అనాసక్తుడై చింతాదూరుడగును. ఇట్టి స్థితి అందతడు దివ్య జ్ఞానమునందు అనురక్తుడగును. అందువలన ఈ స్థితి ధ్యాన మిశ్రమ భక్తి, జ్ఞాన ఫలభోగవాంఛతో శ్రీకృష్ణుడికి చేసేడు భక్తి అని పిలువబడును. కానీ విశుద్ధ కృష్ణ ప్రేమయే నిజముగా గొప్ప సుఖము. జీవుని సహజ స్థితి అందున శ్రద్ధావంతుడకు భక్తుడు క్రమముగా ఇంద్రియ భోగ జ్ఞాన భోగ వాంఛను అధిగమించి నిష్కామముకు విశుద్ధ భక్తి యోగ స్థితికి అరుదించును. న కర్మాణి త్యజేద్యోగి కర్మ విస్యజ్యతే సహ యోగి కర్మ త్యజింపరాదు. పైగా అతడు లౌకిక కలాపంలో సహజముగానే అంతరించలాగున వైరాగ్య సాధన చేయవలను. అనగా మనుజుడు అసగ్రమంగా వైనను తన విద్యుక్త ధర్మములను కొనసాగించవలెను. కృష్ణ భక్తి భావనయందు పురోగమించుటలో అతడు శ్రద్ధావంతుడైనచో భక్తి యోగ బలము చే అతడి కర్మలన్నీను క్రమముగా ప్రేమయుత సేవగా మార్పు చెందగలవు. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి మాతాజీ. హరే చదవమంటారా? భక్తి యోగ బలము చే కర్మిష్ఠులు, జ్ఞానులు, లౌకిక భక్తులు పరిపూర్ణత్వమును బడిసిన ఉపమానములు పెక్కుగలవు. కృష్ణుడికి ప్రేమయుత సేవ చేయుట ద్వారా మనుజుడు సహజముగానే జీవితంలో గొప్ప సుఖానుభూతిని బడిసి పూర్ణ జ్ఞానయుతుడగును. విశుద్ధ భక్తి యోగ పద్ధతిలో ఎటువంటి లోభము లేదు. ఇంద్రియ తృప్తిని లేదా తాత్విక దృష్టిని బడియుటకు దాని ఎందు బాహ్యముగు ప్రయత్నం ఏదియును అవసరం లేదు. కేవలము కృష్ణ సేవ ద్వారా తాను జీవితమునందు సకల పూర్ణత్వమును బడయగలని మనుజుడు పూర్తిగా విశ్వసించవలెను. పైన పేర్కొనబడిన గుణములలో కొన్ని లేదా అన్నీ లోపించి ఉన్నను అతడు శ్రద్ధతో కృష్ణ సేవలో నిలిపవలెను. అంతట క్రమముగా అతని స్వభావము పరిపూర్ణము కాగలదు. శ్రీకృష్ణుని యొక్క శ్రద్ధావంతుడకు భక్తుడు ఆ దేవదేవుని కరుణచే
సమస్త దైవ గుణములను పెంపొందించగలగలడు. ఇక పైన పేర్కొనబడిన గుణములను కూడి అది వరకు ఆ దేవదేవుని సేవించువాడు మహాభక్తుడని ఎరగవలసి ఉన్నది. 32వ శ్లోకమున సూచించబడినట్లు వర్ణాశ్రమ ధర్మ నిర్వహణం నందలి పుణ్యలాభములను గూర్చి విశుద్ధ భక్తుడు పూర్తిగా ఎరిగి ఉండను. అట్లే అట్టి విధులను నిర్లక్ష్యపరుటలో తప్పిదమును కూడా అతను ఎరిగి ఉండను. ఆయనను భక్తుడు దేవదేవుని యందు సంపూర్ణ శ్రద్ధను కలిగిన వాడై సమస్తమగు సాధారణ సాంఘిక ధార్మిక కలాపములను త్యజించి పూర్తిగా భక్తి యోగంలో నెలకొనును. శ్రీకృష్ణుడు సమస్తమునకు చర్మమూలమనియు సమస్తమగు పూర్ణత్వమును కేవలము శ్రీకృష్ణు నుండియే కలుగుననియు అతడు ఎరిగి ఉండను. తన అసాధారణమగు విశ్వాసం వలనే భక్తుడు సత్తమ అంటే జీవులందరిలోని ఉత్తముడని పిలువబడును. శీల రూపగోస్వామి దేశితే ఉపదేశామృతం అనే గ్రంథములు వివరించబడినట్లు పైన పేర్కొనబడిన సద్గుణములు ఇంకను వికసింపుకొన్నను శ్రద్ధతో కృష్ణ భక్తి భావనకే ఎత్తించే భక్తుడు ఉన్నత వైష్ణవుల అనుగ్రహమును తప్పక పొందవలెను. విశుద్ధ భక్తిని నవలసించడి బట్టి భక్తునితో సన్నిహిత సాంగత్యము చేయనవసరము లేదు. కానీ కృష్ణ నామోచ్చరణము చేటి వ్యక్తి తొట్టతుదకు స్వరపూర్ణతమును పొందగలడని మనుజుడు నిశ్చయే ఉండవలెను. ఈ శ్లోకములో వర్ణింపబడిన సాధువులతో నిండిన సమాజము యొక్క సౌందర్యమును మనము కేవలము ఊహించుకొనవచ్చును. పైన పేర్కొనబడినట్టు అద్భుతమగు కృష్ణ భక్తి భావనా గుణములు శాంతి సమృద్ధమగు సమాజమునకు ఆధారమై ఉన్నవి. ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని ప్రేమయుత సేవను చేపట్టినచో భయము, హింస, కామము, లోభము, పిచ్చితనముతో నిండిన ప్రస్తుత వాతావరణము మారిపోయి దివ్యమైన స్థితిని నెలకొనగలదు. అట్టు దైవీ స్థితిలో నాయకులు పౌరులందరూ సుఖవంతులగుదురు. ఇచ్చడు మత్సరణ అంటే మనుజుడు తప్పక శ్రీకృష్ణుని సంపూర్ణాశ్రయం గ్రహించవలెను. మాం భజేత మనుజుడు భగవంతుని ప్రామాణిక పద్ధతి ద్వారా అర్పించవలెను అనునవి ప్రధానమైన విషయములు. ఈ ప్రకారము సమస్త ప్రపంచము సత్తమ అంటే అత్యంత పూర్ణము కాగలదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇప్పటిదాకా ఏదైతే భక్తుడికి సంబంధించినటువంటి 28 లక్షణాలను తెలియచేశారో, ఇలాంటి లక్షణాలని తెలియచేసినటువంటి ఎందుకు అంటే ఇవన్నీ కూడా ఈ యొక్క స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి భగవంతుణ్ణి ఆశ్రయిస్తారు. అది వీటన్నిటిలో కూడా ముఖ్యమైనది ఏంటి అని అంటే మనము భగవంతుని ఆశ్రయించి ఉండడము అనేటువంటిది ముఖ్యమైనటువంటి గుణము. ఓకే, యాక్చువల్గా భక్తుల్లో అనేక రకాలు ఉంటారు. కొంతమంది ఆరంభ దశలో ఉన్నటువంటి భక్తులు ఏం చేస్తారు? వాళ్ళు ఏమి కర్మల్ని ఏమి వదిలిపెట్టరు. అసలు మామూలుగా అయితే శ్రీకృష్ణ భగవానుడు 3వ అధ్యాయంలో కర్మయోగాన్ని తెలియజేస్తూ కర్మలను వదిలేయడం సన్యాసం కాదు అనేటువంటి విషయాన్ని చెప్పేశారు. పైగా ఆయన కర్మలనే వదిలేయొద్దని చెప్పారు. ఎందుకంటే కర్మలను పూర్తిగా వదిలేయడం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి నేను కర్మలను వదిలేసి సన్యాసిని అయ్యాను అని చెప్పుకునేటువంటి వాడు కూడా కర్మలు చేస్తూనే ఉన్నాడు. కాబట్టి కర్మలను వదిలేయాల్సిన అవసరం ఏం లేదు భక్తిలో. కాకపోతే ఆ కర్మలని కృష్ణుడికి అర్పితంగా చేయాలి. అందుకనే యజ్ఞంలా కర్మలు చేయాలి అనేటువంటి విషయాన్ని కృష్ణుడు భగవద్గీతలో 3వ అధ్యాయంలో చెప్పారు. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్రాత్ అంటే యజ్ఞంలా కర్మల్ని చేయాలి. అంటే ఆరంభ దశలో ఉన్నటువంటి భక్తులు ఒకవేళ భగవంతుడి పట్ల శ్రద్ధ ఉన్నా లేకపోయినా భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటారు. కాబట్టి వాళ్ళు వాళ్ళ కర్మలను చేస్తూ కర్మఫలాలను కూడా అనుభవిస్తూ కానీ భగవంతుడికి అర్పించిన తర్వాత అనుభవిస్తూ ఉంటారు. ఇలాంటి భక్తులని కర్మమిశ్రిత భక్తులు అని అంటారు. కర్మమిశ్రిత భక్తులు అంటారు. విశుద్ధ భక్తులు కాదు, కర్మమిశ్రిత భక్తులు. ఇలా కర్మమిశ్రిత భక్తులుగా కొంతకాలం పాటు వాళ్ళు సాధన చేస్తూ ఉండడం వలన వాళ్ళకి భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఇంకా ఇంకా చదవాలి, ఇంకా ఇంకా వినాలి, ఇంకా వింటే ఇంకా చదివితే ఇంకా జ్ఞానం వస్తుంది. జ్ఞానం మీద ఉత్సాహం పెరుగుతుంది. జ్ఞానం తెలుసుకోవాలి అనేటువంటి ఆతృత పెరుగుతుంది. ఈ విధంగా జ్ఞానం ద్వారా వాళ్ళు తెలుసుకున్నటువంటి విషయాలతోటి వాళ్ళు కొంత వైరాగ్యాన్ని కూడా ప్రదర్శిస్తారు. అంటే
ఇంతకుముందు కర్మ మిశ్రిత భక్తిలో కర్మల పట్ల కర్మ ఫలాల పట్ల ఆసక్తి ఉంది, కానీ కర్మఫలాలని భగవంతుడికి అర్పిస్తూ చేస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి కర్మఫలాల పట్ల కర్మల పట్ల ఆసక్తిని పోగొట్టుకుంటారు వీళ్ళు. అలా అని భగవంతుడి మీద ప్రేమ పెరిగిందా? భగవంతుడి మీద జ్ఞానం ప్రేమ ఏమీ వస్తుంది. పెరిగిందని చెప్పడానికి లేదు. జ్ఞానం కేవలం వస్తుంది. వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం కారణంగా వాళ్ళు వైరాగ్యాన్ని పెంచుకుంటారు. అలాంటి భక్తుల్ని జ్ఞాన మిశ్రిత భక్తులు అని అంటారు. కేవలం జ్ఞానాన్ని సంపూర్ణంగా సముపార్జిస్తూ ఆ జ్ఞానం కారణంగా కొంత వైరాగ్యాన్ని ప్రదర్శిస్తూ భగవంతుడి మీద ప్రేమ కోసం, భగవంతుడి పట్ల ప్రేమ కోసం ఇంకా సాధనని కంటిన్యూ చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులు జ్ఞాన మిశ్రిత భక్తులు. కానీ విశుద్ధ భక్తులు అలా ఎప్పుడు ఉండరు. విశుద్ధ భక్తులు కేవలం భగవత్ ప్రీత్యర్థమే చేస్తారు. తనకి ఇష్టమున్నా తనకి ఇష్టం లేకపోయినా, తనకి నచ్చినా తనకి నచ్చకపోయినా, కర్మ ఫలాల మీద కర్మల మీద ఆసక్తి లేకుండా, జ్ఞానం ఉంది కదా అని చెప్పేసి కర్మలు చేయకుండా ఉండరు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు జ్ఞానం ఉంది కదా అని చెప్పేసి వైరాగ్యాన్ని ప్రదర్శించి కర్మలు చేయకుండాగాను, లేకపోతే కర్మ మీద కూడా ఆసక్తి కోల్పోవడం. కర్మ మీద ఎందుకు ఆసక్తి కోల్పోయారు అంటే జ్ఞానం కారణంగా వాళ్ళకు వచ్చినటువంటి వైరాగ్యంతో వాళ్ళు కర్మలు చేయడం కూడా మానేస్తున్నారు. అలా కూడా కాకుండా కర్మలు చేస్తున్నారు, కర్మలను కూడా కృష్ణ ప్రీత్యర్థం చేస్తున్నారు. అంటే కర్మ మీద ఆసక్తి లేదు, కర్మ ఫలం మీద ఆసక్తి లేదు, కేవలం కృష్ణుడి పట్ల ప్రేమతోటి మాత్రమే చేస్తూ కృష్ణుడికి మాత్రమే ఫలాలని, కృష్ణుడికి మాత్రమే కర్మలని అర్పించేటువంటి భక్తులు వాళ్ళు విశుద్ధ భక్తి యోగంలో ఉన్నటువంటి భక్తులు, విశుద్ధ భక్తులు. ఏది ఏమైనా కృష్ణ భక్తిలో పురోగమిస్తూ ఉంటారు. మిగిలినటువంటి జ్ఞాన మిశ్రిత భక్తులైతే, కర్మ మిశ్రిత భక్తులైతే కృష్ణ భక్తి భావంలో పురోగమించడం కోసం వాళ్ళు కావాల్సిందల్లా ఏమిటి అంటే ఒకే ఒక అర్హత, భగవంతుడి పట్ల శ్రద్ధ. అది కేవలం భక్తుల సాంగత్యంలో ఉండి చేస్తే మాత్రమే వస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు ఆ భక్తులకి సంబంధించిన లక్షణాలన్నింటినీ కూడా తెలియజేశారు. ఒకవేళ కనుక ఈ సమాజం మొత్తం ఇలాంటి 28 లక్షణాలు ఉన్నటువంటి భక్తులతో నిండిపోయి ఉందనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది ఈ సమాజం? అంత ఆనందం, ఆత్మానందం. ఎవరు ఎవరిని తిట్టుకోరు, ఎవరు ఎవరితోటి గొడవ పడరు, ఎవరి మీద ఎవరికి ఈర్ష్య ద్వేషాలు ఉండవు. ఓకే, అందరూ ప్రేమగా ఉంటారు. అందరి యొక్క లక్ష్యం ఒక్కటే, అందరూ భగవంతుడిని సేవ చేయటం. భగవంతుడి ఇంకో గోలోక బృందావనం అవుతుంది. అదొక గోలోకంలా మారిపోతుంది. ఓకే, కాబట్టి ఇలాంటి విశుద్ధ భక్తులు ఉన్నటువంటి సమాజాన్ని కనుక మనం ఏర్పాటు చేయగలిగితే మనం ఉన్నటువంటి ఊరినే గోలోకం చేయగలుగుతాం. అందుకనే ప్రభుపాద ఏమంటారంటే, రిటైర్ అయిన తర్వాత నీ ప్లాన్ ఏంటి అని అంటే, రిటైర్ అయిన తర్వాత నేను బృందావనం వెళ్ళిపోతా, నేను అక్కడ ఒక ఇల్లు కొనుక్కుంటా, లేకపోతే నేను అక్కడ అద్దెకి తీసుకుని నేను అక్కడ ఉంటా, లేదంటే నేను రిటైర్ అయిపోయిన తర్వాత మాయాపూర్ వెళ్ళిపోతా, మాయాపూర్లో సెటిల్ అయిపోతా, అక్కడ ఇల్లు కొనుక్కుంటా. ఇవన్నీ ఏం అవసరంలా. ఏమొస్తుంది మనకి? బృందావనం వెళ్తే వాళ్ళ పట్ల వీళ్ళ పట్ల అపరాధాలు చేసి పాపాలు తెచ్చుకుంటాం తప్ప బృందావనం వెళ్తే పుణ్యం వస్తుందా మనకి? ఏ అపరాధం చేయకుండా బృందావనంలో ఉండగలరా ఎవరైనా? సాధ్యమైనంత వరకు చూడడం రావడమే బెస్ట్ బృందావనం లాంటి ప్రదేశాలకి. ఉండలేం, తెలుసో తెలియక అపరాధాలు చేస్తూనే ఉంటాం. తెలిసి కూడా చేస్తాం అపరాధాలు, మనకు తెలిసి ఇది చేయకూడదని అయినా చేస్తాం. ఎందుకంటే మనం ఇంకా ఆ స్థాయిలో, బృందావనంలో ఉండే స్థాయిలో భక్తి మనలో రాలా. ఓకే, మనకి ఇంకా కొన్ని కోరికలు ఉన్నాయి, ఇంకా కొంత భౌతికమైనటువంటి సుఖం కావాలి, ఇంకా మనకి కంఫర్ట్స్ కావాలి. వీటికి ఏమాత్రం ఇబ్బంది కలిగినా కానీ ఆ ఇబ్బంది కలిగించిన వాళ్ళని నిందిస్తాం కదా. ఆ స్థాయిలో మనం లేము. మన పట్ల జరుగుతున్నటువంటి అన్కంఫర్ట్ని మనం స్వీకరించే స్థితిలో మనం లేనప్పుడు మనము బృందావనం లాంటి ప్రదేశాలకు వెళ్ళకూడదు. ఎందుకంటే అక్కడ మనం భక్తులని అందరినీ నిందిస్తాం, కనీసం మనసులో అయినా దూషిస్తాం. వీటి వల్ల బృందావనం పోయిన ఫలితం ఉండదు, బృందావనంలో ఉన్న ఫలితం ఉండదు. దానికంటే మనం చేయాల్సింది ఏంటి? మనలో ఉన్నటువంటి కల్మషాలను తగ్గించుకోవడం కోసం, మనం భక్తిలో పురోగమించడం కోసం ఇప్పుడు ఉన్నటువంటి 28 లక్షణాలని పెంచుకుంటూ మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ 28 లక్షణాలు పెరిగేలా కనుక మనం చేయగలిగితే మనం ఉన్న ప్లేసే బృందావనం అయిపోతుంది. మనం ఉన్న ప్లేసే నిజంగా భక్తిలో పురోగమించడం అంటే మనం ఉన్న ప్లేస్ను బృందావనంలా మార్చడం, మనం వెళ్ళిపోయి బృందావనంలో ఉండడం కాదు. భక్తిలో పురోగమించడం అంటే వైరాగ్యం వచ్చేసింది నాకు, నేను ఇల్లు వదిలేశాను, నేను భార్య పిల్లల్ని వదిలేశాను, నేను నా ఊరు వదిలేశాను, నేను వెళ్ళిపోయి బృందావనంలో ఉన్నాను అని అంటే ఆహా గొప్ప భక్తుడు అని అనుకోవటానికి కాదు. నిజమైన భక్తులు మనం ఉన్న ప్రదేశాన్ని బృందావనంగా మార్చాలి. ఓకే, అంటే ఏం చేయాలి? అందరినీ విశుద్ధ భక్తులుగా మార్చాలి. మీరు చూడండి,
ఇలాంటి ఒక సమాజం కనుక మనం తయారు చేయగలిగితే మనలో 28 లక్షణాలు రాకపోవచ్చు, కానీ ఎన్నో కన్నైతే వస్తాయి కదా. ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్న కొద్దికి మనకి ఎన్నో కొన్ని లక్షణాలు వస్తాయి. మనం భక్తిలో పురోగమిస్తున్న కొద్దికి భగవంతుడే మనకి ఈ లక్షణాలను ఇస్తారు. మనలో కొంచెం శరణాగతి ఉంటే ఆ శరణాగతికి తగ్గట్టు మనలో గుణాలని లక్షణాలని భగవంతుడు మార్చేస్తూ ఉంటారు, మన స్వభావాన్ని మార్చేస్తూ ఉంటారు. భక్తిలో పురోగమిస్తున్న కొద్దికి ఒక్కొక్క లక్షణం పెరుగుతూ ఉంటుంది మనలో. ఇలా ఒక్కొక్క లక్షణం పెరుగుతూ ఉన్నప్పుడు సమాజంలో అరాచకం అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది. తప్పులు చేసేవాళ్ళు తగ్గుతారు, అందరూ మంచివాళ్ళుగా మారుతారు. అందుకనే ప్రభుపాద స్టార్టింగ్లో అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ అందరూ హిప్పీలే, అందరూ మత్తులో మునిగి తేలుతూ ఉంటారు. రోడ్ల మీదనే అన్ని మలమూత్రాల్లో పడుకుంటారు. అలాంటి ఒక సమాజం అక్కడ ఉంది. పాపాత్ములు అనమాట, అందరూ ఎప్పుడు మత్తులోనే ఉంటారు. డ్రగ్స్, డ్రింక్స్, అమ్మాయిలతోటి ఇలానే ఉంటారు. అప్పుడు క్రైమ్ రేట్ చాలా ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువ చాలా ఎక్కువ ఎక్కువ. ఉంటుంది. క్రైమ్స్ ఎక్కువ జరుగుతాయి, హత్యలు ఎక్కువ, అమ్మాయిలను పాడు చేయడం ఎక్కువ, ఏవైనా ఎక్కువ. ఎప్పుడైతే ప్రభుపాద వెళ్ళారో అక్కడికి ఇలాంటి వాళ్ళందరినీ విశుద్ధ భక్తులుగా మార్చేశారు. 28 గుణాలు, 28 లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులుగా మార్చేయడం మొదలుపెట్టారు. ప్రభుపాద ఏ ఏరియాలో ఉన్నారో ఆ ఏరియాలో క్రైమ్ రేట్ తగ్గిపోతుంది. అమెరికాలో వాళ్ళకి ఆశ్చర్యం వేసింది, ఇదేంటి నెలకి ఇన్ని హత్యలు జరగాల్సిన ప్రదేశంలో ఇన్ని హత్యలు ఎందుకు జరగలేదు? నెలకి ఇన్ని మానవంగాలు జరగాల్సిన ప్రదేశంలో ఇన్ని మానవంగాలు ఎందుకు జరగలేదు? నెలకి ఇన్ని అరాచకాలు, ఇన్ని దొంగతనాలు, ఇన్ని దొమ్మిలు జరగాల్సిన ప్లేస్లో ఎందుకు జరగలేదు అని రీసెర్చ్ చేస్తే ఆ ఏరియాలో ప్రభుపాద ఉన్నారు. ప్రభుపాద ఏం చేస్తున్నారు? హిప్పీలని హ్యాపీలుగా మార్చేస్తున్నారు, హిప్పీగా ఉన్న వాళ్ళని భక్తులుగా మార్చేస్తున్నారు. గవర్నమెంట్కి ఏమర్థమైందంటే మనం ఇన్ని సంవత్సరాలుగా మార్చలేనటువంటి వ్యక్తుల్ని ప్రభుపాద మార్చేస్తున్నారు అని చెప్పి ఏం చేశారు? అక్కడ ఉన్న వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు, ఎక్కడెక్కడ ఉన్న లారీలలో తీసుకొచ్చి మరి ప్రభుపాద ముందు పడేశారు హిప్పీలందరినీ. ప్రభుపాద ఎత్తుక్కుంటూ పోలా భక్తులను తయారు చేయడం కోసం. గవర్నమెంట్ వాళ్ళ దగ్గరికి, ప్రభుపాద దగ్గరికి తీసుకొచ్చి పడేశారు. వీళ్ళందరూ క్రిమినల్స్, మేము జైల్లో పెట్టినా మారట్లా, కానీ మీ దగ్గర మారిపోతున్నారు. అందరూ చక్కగా గుండు కొట్టుకొని, వెనకాల సికా పెట్టుకొని, పంచ కట్టుకొని, కుర్తా వేసుకొని, హరినామ సంకీర్తన చేస్తూ పవిత్రంగా రోజుకి 3 సార్లు స్నానం చేస్తారు. 30 రోజులకు కూడా ఒకసారి స్నానం చేయను, 30 రోజులకు కూడా ఒక్క స్నానం చేయని వాళ్ళు రోజుకు 3 సార్లు స్నానం చేస్తున్నారు. ఒంటికి తిలక్ పెట్టుకుంటున్నారు, చేతిలో మాల పట్టుకుంటున్నారు, కంటి మాల వేసుకుంటున్నారు. నో డ్రింక్, నో డ్రగ్, హ్యాపీగా ఉంటున్నారు. అప్పుడు ఏం చేశారు? జైలు తగ్గిపోతాయి, జైలుకి వెళ్ళే వాళ్ళు తగ్గిపోయారు, అంటే క్రైమ్ తగ్గిపోతుంది. అంటే సమాజంలో జరిగేటువంటి ఈ యొక్క తప్పులు అనేటువంటివి కూడా తగ్గిపోతాయి. స్లోగా వీళ్ళకి భగవంతుడి మీద భక్తి, శ్రద్ధ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా సమాజం కూడా ఉద్ధరింపబడుతుంది. కాబట్టి మనం అందరం కూడా భగవంతుడి, అంటే వీటన్నిటి యొక్క లక్ష్యం చివరికి ఏంటంటే భగవంతుడి యొక్క ప్రేమయుత సేవ. ఓకే, నెక్స్ట్ 33వ శ్లోకం ప్రమీల మాత. హరే కృష్ణ. జ్ఞాత్వా జ్ఞాత్వా తయే వై మాం యవాన్యశ్చాస్మి యాదృశః జ్ఞాత్వా జ్ఞాత్వా తయే వై మాం యావాన్యశ్చాస్మి యాదృశః భజంతనన్య భావేన తే మే భక్తతమా మతాః. భజంతనన్య భావేన తే మే భక్తతమా మతాః. నేనెవడను, ఎటువంటి వాడను, ఎట్లు నెలకొని ఉన్నాను అనే విషయమును నా భక్తులు చక్కగా ఎరుగవచ్చును లేదా ఎరుగకపోవచ్చును. అయినను వారు అనన్య భక్తితో నన్ను అర్చించినచో వారిని నేను ఉత్తమ భక్తులుగానే భావించదును. భాష్యము. శ్రీకృష్ణ భగవానుడు దేశకాలములచే పరిమితుడు కాడని యావాన్ అను పదము సూచించినప్పటికీ విశుద్ధ భక్తుల ప్రేమచే అతడు బద్ధుడు కాగలని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు పలికిరి. ఉదాహరణకు తన ఎడ బృందావన వాసులకు గల ప్రగాఢమగు ప్రేమ కారణమున శ్రీకృష్ణుడు బృందావనమును దాటి ఒక్క అడుగైనను బయటకు వేయడు. ఈ ప్రకారం అతడు తన భక్తుల యొక్క ప్రేమాధీనంలోనికి వచ్చును. వసుదేవ తనయుని గాను లేదా శ్యామసుందరుని గాను ప్రకటమయ్యేటి పరతత్వమే శ్రీకృష్ణుడని యహ అను పదము సూచించును. భగవంతుడు ఆత్మారాముడనియు, పూర్తిగా ఆత్మసంతుష్టుడు, ఆప్త కాముడనియు, సహజముగానే తన కోరికలనియును తీరిపోయేవాడు కూడా యాదృశ
అను పదము సూచించును. అయినను తన భక్తుల ప్రేమచే ప్రభావితుడై అతడు ఒకప్పుడు అనాత్మారామ, భక్తుల ప్రేమపై ఆధారపడిన వాడు, అనాప్త కామ, భక్తుల సహకారం లేకుండా తన కోరికను తీర్చుకొన జాలని వాడు అయినట్లు కనబడుచుండును. వాస్తవమునకు దేవదేవుడు శ్రీకృష్ణుడు సర్వదా స్వతంత్రుడు. అయినను భక్తుల యొక్క గాఢముగు ప్రేమను వినిమయ మనరించుటకు అతడు వారిపై ఆధారపడినట్లు గోచరించును. ఉదాహరణకు బృందావన బాల్యలీలలో అతడు నందయశోదలపై ఆధారపడినట్లు గోచరించును. అజ్ఞాత్వ, అనుభవరహితుడు, జ్ఞానరహితుడు అను పదం సూచించిన మనదేమనగా, ఒకప్పుడు భక్తునికి భగవంతుని గురించి సరి అయిన తాత్విక అవగాహన ఉండకపోవచ్చును, లేదా ప్రేమ వశమున అతడు భగవంతుని స్థితిని తాత్కాలికంగా మరచిపోవచ్చును. భగవద్గీత 11:41 యందు అర్జునుడు ఇట్లు పలికియుండెను: సకేతి మత్వా ప్రసవం యదుక్తం, హే కృష్ణ హే యాదవ హే సకేతి, అజానత మహిమానం తవేదం, మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. నీ మహిమను తెలియక నిన్ను మిత్రునిగా భావించి, ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రమా అని తొందరపాటుగా సంబోధించి తిని, ప్రేమతో గాని లేదా మూర్ఖత్వంతో గాని నేను అనరించిన దానినంతయు కరుణతో క్షమింపుము. అజానత మహిమానం అనేది అర్జునుని పలుకుల భాగవతమునందలి ఈ శ్లోకములోని అజ్ఞాత్వామాం అను శ్రీకృష్ణుని పలుకులతో సమానార్థము కలిగి ఉన్నవి. ఈ రెండును శ్రీకృష్ణ మహిమ యొక్క అపూర్ణావగాహనను సూచించును. భగవద్గీత యందు అర్జునుడు ప్రణయేన అని పలికియుండెను, అనగా కృష్ణుని ఎడగల ప్రేమ చేతనే అతని పరమస్థితిని గురించిన విస్తృతి అర్జునునికి కలిగినది. భక్తుల పక్షమున అట్టి తప్పిదములను శ్రీకృష్ణుడు అజ్ఞాత్వామాం అను పలుకులతో ఈ శ్లోకంలో క్షమించుచున్నాడు. భక్తులు శ్రీకృష్ణ భగవాన్ని మహోన్నత స్థితిని పూర్తిగా ఎరుగనప్పటికీ ఆ దేవదేవుడు వారి ప్రేమయుత సేవను స్వీకరించునని అది సూచించును. ఈ విధముగా ఈ శ్లోకము భక్తి యొక్క పరమోన్నత స్థితిని స్పష్టముగా వెల్లడి చేయుచున్నది. శ్రీకృష్ణుడు కూడా భగవద్గీత 11:54 యందు ఇట్లు పలికియుండెను: భక్త్యా త్వనన్యయా శక్త్యా అహమేం విదోర్జున, జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేవ ప్రవేష్టుం చ పరంతప. ప్రియమైన అర్జున, కేవలము అనన్య భక్తి చేతనే నేను యథార్థముగా నీ ఎదుట నిలబడిన రీతి తెలియబడగలను మరియు ప్రత్యక్షముగా దర్శింపనగుదును. కేవలము ఈ రీతిగానే నీవు నీ అవగాహన రహస్యముల యందు ప్రవేశింపగలవు. మనుజుడు అసంఖ్యాకముగు సాధు లక్షణములను వృద్ధిపరచుకున్నప్పటికీ కృష్ణ ప్రేమ లేనిచో అతడు పూర్ణ జయమును సాధించలేడు. అతడు దేవదేవుని యథాతథముగా నెరిగి అతన్ని ప్రేమించవలను. శ్రీకృష్ణుని యొక్క స్థితిని విశ్లేషణాత్మకముగా అవగాహన చేసుకొనడి శక్తి మనుజునికి లేకపోయినను ఆ దేవదేవుని కేవలం ప్రేమించినచో నిక్కముగా పరిపూర్ణుడే కాగలడు. పలువురు బృందావన వాసులకు శ్రీకృష్ణుడు దేవదేవుడనడి ఊహ లేకుండెను. శ్రీకృష్ణుని శక్తులను లేదా అవతారములను వారు ఎరుగకుండిరి. వారు కేవలము తమ హృదయంలో శ్రీకృష్ణుని ప్రేమించి ఉండిరి. అందువలన వారు పరమపూర్ణులుగా భావించబడిరి. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణామం. హరే కృష్ణ. నేను ఎవరును, నేను ఎటువంటి వాడను, ఎట్లు నెలకొని ఉన్నాను అనే విషయమును నా భక్తులు చక్కగా ఎరుగవచ్చును లేదా ఎరుగకపోవచ్చును. ఓకే. అయినను వారు అనన్య భక్తితో నన్ను అర్చించినచో వారిని నేను ఉత్తమ భక్తులుగానే భావించదును. భక్తుల్లో వివిధ రకాలు ఉంటారు. ఓకే. ఉత్తమ భక్తులు, మధ్యమ భక్తులు, అధమ భక్తులు. మరి ఉత్తమ భక్తులు అంటే గొప్పగా భక్తి చేసినటువంటి వాడు, భగవంతుడికి సంబంధించినటువంటి పూర్తి తత్వం తెలిసి భగవంతుడికి పూర్తి శరణాగతుడై అన్యమైనటువంటి కోరికలు అనేటువంటివి లేకుండా విశుద్ధ భక్తిని చేసేటువంటి వాళ్ళు ఉత్తమ భక్తులు. కానీ ఉత్తమ భక్తులుగా పరిగణింపబడడానికి మనకి ఇలాంటి గొప్ప గొప్ప క్వాలిఫికేషన్స్ ఏమీ అవసరం లేదు. అది కృష్ణుడు చెప్తున్నటువంటి మాట ఇక్కడ. కృష్ణుడు ఎవరో మనకు తెలియని అవసరం లేదు. కృష్ణుడు గొప్పతనం ఏంటో మనకు తెలియని అవసరం లేదు. కృష్ణుడు ఎక్కడున్నాడో మనకు తెలియని అవసరం లేదు. ఎప్పుడు వస్తాడో మనకు తెలియని అవసరం లేదు. ఎలా ఉంటాడో మనకు తెలియని అవసరం లేదు. కానీ కృష్ణుడి పట్ల కనుక శ్రద్ధ ఉంటే, అనన్యమైనటువంటి భక్తిని కనుక మనం ప్రదర్శించగలిగితే, అనన్యమైనటువంటి భక్తి అంటే ఎలాంటి లేకుండా మిశ్రితమైనటువంటి భక్తి లేకుండా, కర్మ మిశ్రిత భక్తి, జ్ఞాన మిశ్రిత భక్తి మాత్రమే కాదు, ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క దేవతని పూజిస్తూ,
ఒక్కొక్క సమయంలో కృష్ణుడిని పూజిస్తూ, ఇవన్నీ కూడా మిశ్రితమైనటువంటి భక్తులు. అనన్య భక్తి అంటే కేవలం కృష్ణుడు, కేవలం కృష్ణుడు, వేరే ఏ ఇతర అవతారాలు కూడా కాదు, కేవలం కృష్ణుడు. ఏ ఇతర దేవీ దేవతలు కూడా కాదు, ఏ ఇతర శక్తివంతులు కాదు, ఎవరూ కాదు, ప్రకృతి కూడా కాదు. అంటే ప్రేమ అనేటువంటిది మనకి కృష్ణుడి పట్ల ఉన్నటువంటి ప్రేమ అనేటువంటిది విభజితం అవ్వకుండా గనక ఉన్నట్లయితే అది అనన్యమైనటువంటి భక్తి. కృష్ణుడి పట్ల భక్తి కూడా విభజితం అవ్వకూడదు. అలాంటి భక్తి కనుక మనం ప్రదర్శించినట్లయితే మనకి కృష్ణుడి గురించి తెలియకపోయినా, కృష్ణుడి గురించి పూర్తి జ్ఞానం లేకపోయినా, మనకి చదువు కూడా రాకపోయినా, చూసి చదవడం చేత కాకపోయినా, ఒక శ్లోకం చదవలేకపోయినా, చదివిన దాని భావం అర్థం చేసుకోలేకపోయినా, కృష్ణుడి పట్ల పూర్తి విశ్వాసాన్ని ప్రదర్శించి కేవలం కృష్ణుడికి మాత్రమే అనన్యమైనటువంటి భక్తి చేసేటువంటి వాళ్ళని ఉత్తమ భక్తులుగా నేను పరిగణిస్తాను అని స్వయంగా భగవానుడే చెప్తున్నారు. నిజానికి బృందావనంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడి యొక్క మిత్రులందరికీ కృష్ణుడు ఎవరో తెలుసా? తెలియదు ప్రభుజీ. కృష్ణుడు దేవాది దేవుడు అనుకున్నారా? యశోదమాత కానీ, నందుడు కానీ, లేకపోతే ఇతర మిత్రులు కానీ, గోకులు కానీ, గోపబాలురు కానీ ఎవరో అనుకోలేదు కృష్ణుని దేవాది దేవుడుగా. అయినా బృందావనాన్ని వదిలి కృష్ణుడు ఎప్పుడు వెళ్ళడు. అందరికీ మనం చదువుకునేటువంటి స్టోరీలో కృష్ణుడు 14 ఏళ్ళు వచ్చిన తర్వాత బృందావనాన్ని వదిలేసి మథుర వెళ్ళాడు, మళ్ళీ తిరిగి బృందావనం రాలేదు అని మనం అనుకుంటాం. కానీ నిజానికి కృష్ణుడు బృందావనంలోనే ఉన్నారు. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు కృష్ణుడు బృందావనంలో. అందుకని మనం వెళ్ళినప్పుడు కృష్ణుడు ఇక్కడ నిత్య లీలలు చేస్తూ ఉంటారు అని చెప్తారు. రాధాకుండ్ శ్యామకుండ్ దగ్గర ఆయన నిత్య లీలలు చేస్తారు. కృష్ణుడు నిత్య లీలలు ఇప్పుడు వెళ్ళినా లీలలు చేస్తూ ఉంటారు. కాకపోతే మన దృష్టికి కనపడవాయి, ఆచార్యుల దృష్టికి కనపడతాయి. అందుకని ఆచార్యులు చెప్తారు మనకి. ఓకే, అంటే కృష్ణుడు ఎందుకు బృందావనం వదిలి వెళ్ళట్లేదు? కృష్ణుడు ఎందుకు తనను తాను రివీల్ చేసుకుంటున్నారు బృందావన వాసులకి? విశుద్ధ భక్తిని చేస్తున్నారు కాబట్టి, వాళ్ళు అనన్య భక్తిని చేస్తున్నారు కాబట్టి. పైగా వాళ్ళు కృష్ణుని యొక్క గొప్పతనాన్ని చూసి ప్రేమించట్లా, కృష్ణుడికి ఉన్నటువంటి మహిమలను చూసి ప్రేమించట్లా కృష్ణుని వాళ్ళు, కృష్ణుడికి ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని చూసి వాళ్ళు ప్రేమించట్లా, కృష్ణుడికి ఉన్నటువంటి సిద్ధులను చూసి వాళ్ళు ప్రేమించట్లా, కృష్ణుడిని కేవలం వాళ్ళకు ఉన్నటువంటి బంధంలో మాత్రమే చూస్తున్నారు భగవంతుడు. ఇప్పుడు విష్ణువుని పూజించడానికి, కృష్ణుడిని పూజించడానికి మధ్య తేడా అదే. విష్ణువుని మనం ఐశ్వర్య భావంతో పూజిస్తాం, కానీ కృష్ణుడిని ప్రేమ భావంతో పూజిస్తాం. అది తేడా. అంటే ఇప్పుడు 4 చేతులు ఉన్నటువంటి వ్యక్తిని, 40 చేతులు ఉన్నటువంటి వ్యక్తిని, అనంతమైనటువంటి ముఖాలు, అనంతమైనటువంటి చేతుల్ని, అనంతమైనటువంటి కాళ్ళని, అనంతమైనటువంటి ఆయుధాలను పట్టుకున్నటువంటి విశ్వరూపాన్ని చూసి ప్రేమించడం, విశ్వరూపాన్ని చూసి భక్తి చేయడం గొప్ప, లేకపోతే ఇలా బృందావన వాసుల్లాగా కేవలం ద్విభుజ రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుని, సహజంగా సామాన్యమైనటువంటి గోపబాలుడుగా ఉన్నటువంటి కృష్ణుని చూసి ప్రేమించడం గొప్ప? ఇదే గొప్ప ప్రభుజీ. మనలా ఉన్నటువంటి వ్యక్తిని ప్రేమించటం చాలా కష్టం. మనకంటే గొప్పవాళ్ళని మనం ఆదరిస్తాం, మనకంటే గొప్పవాళ్ళకి మనం శరణాగతులు, మనకంటే గొప్పగా ఉన్నటువంటి వాళ్ళకి మనం ఈజీగా లొంగిపోతాం. కానీ మనలానే ఉన్నటువంటి వాళ్ళకి మనం లొంగుతామా? పోయా నువ్వు నేను ఒకటే అంటాం. ఒకవేళ అలాంటి వ్యక్తికి మనం ప్రేమగా భక్తితో ఉండగలిగాము అంటే అది చాలా అది అరుదుగా జరిగేటువంటి విషయం. కాబట్టి విశుద్ధ భక్తులు మాత్రమే శ్రీకృష్ణుణ్ణి ఐశ్వర్యంతో కాకుండా, ఐశ్వర్య స్వభావంతో కాకుండా కేవలం ప్రేమభావంతో పూజిస్తారు. నిజానికి అలాంటి భక్తుల్ని కృష్ణుడు ఎప్పుడు వదిలిపెట్టడు. కృష్ణుడు తను తాను రివీల్ చేసుకుంటారు. కృష్ణుడు వాళ్ళ దగ్గరకు వచ్చి నా దగ్గర ఇగో నా చతుర్భుజ రూపం చూడు అని అనరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి. ఎందుకంటే చతుర్భుజ రూపం కొంచెం ఐశ్వర్య రూపం, అది అష్టభుజ రూపం ఇంకా ఐశ్వర్య రూపం, అనంత బాహువులు ఉన్న రూపం ఇంకా ఐశ్వర్య రూపం. అందుకనే చతుర్భుజ రూపాలు ద్విభుజ రూపంలోనే ఉంటారు, శ్యామసుందర రూపంలోనే దర్శనమిస్తారు వాళ్ళకి. ఓకే, అందుకని కృష్ణుడు భగవద్గీత చెప్పినప్పుడు కృష్ణుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి అర్జునుడు, అయ్యో నాకు ఇప్పటి వరకు నువ్వు ఇంత గొప్పవాడివి అని తెలియదు, అందుకనే నేను ఇప్పుడు దాకా నేను నార్మల్ వ్యక్తిగా చూశాను, నా మిత్రుడుగా, నా బావగా, నా సారథిగా, నా శ్రేయోభిలాషిగా, నా సహచరుడుగా నేను చూశాను. చూసి నిన్ను కృష్ణ, గోవింద, యాదవ ఏది పడితే అది పిలిచాను నేను.
నువ్వెవరో తెలిసిన తర్వాత నేను అలా పిలుస్తాను. ఆ? ఒక్కసారి నీ కాళ్ళ మీద శరణాగతుడిని అయిపోతా. కానీ అలా చేయలేదు నేను. అంటే నీ పట్ల ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇవ్వకుండగా నేను ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగానే చూశాను నేను అని అన్నాడు. అందుకు నేను చాలా అపరాధం చేశాను, దానికి నన్ను మన్నించు అని కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని, విశ్వరూపాన్ని, కాలరూపాన్ని చూసిన తర్వాత ఒక్కసారిగా నువ్వు నేను అనుకున్న వాడివి కాదు నువ్వు అని అన్నారు. అంటే ఏంటి? అర్జునుడికి కృష్ణుడి యొక్క గొప్పతనం తెలియదు అప్పటి వరకు. అర్జునుడికి కృష్ణుడి యొక్క మహిమలు తెలియవు అప్పటి వరకు. అంత మాత్రాన అర్జునుడు కృష్ణుడికి భక్తుడు కాకుండా పోయాడా? అంత మాత్రాన అర్జునుడిని కృష్ణుడు వదిలేశాడా? నిరంతరం కృష్ణుడు అర్జునుడి సాంగత్యంలోనే ఉన్నారు. నిరంతరం కృష్ణుడు అర్జునుడికి ద్విభుజ రూపాన్ని, శ్యామసుందర రూపాన్ని దర్శనమిస్తూ ఉన్నారు. అలాంటి నిత్య సాహచర్యం ఎవరికి దొరుకుతుందండి? సామాన్యంగా కృష్ణుడి గురించే తెలియనటువంటి వ్యక్తికి నిత్య సాహచర్యం కృష్ణుడు ఇస్తున్నారు అని అంటే ఉత్తమ భక్తుడా, అధమ భక్తుడా? కృష్ణుడి గురించి తెలియనంత మాత్రాన ఉత్తమ భక్తుడే. ఉత్తమ భక్తుడు. అర్జునుడు ఎంత ఉత్తమ భక్తుడు కాకపోతే స్వయంగా కృష్ణుడే అర్జునుడికి సేవ చేయటానికి కూర్చుంటారు రథంలో, ఒక రథసారథిగా కదా. సో అంటే కృష్ణుడు ఏం చెప్తున్నారు? మళ్ళీ అప్పుడు ఏం చెప్పారు కృష్ణుడు? నేను ఇలాంటి రూపంలో నీ ముందు లుంచుని నీకు ఎలా దర్శనం ఇస్తున్నానో అలా నేను కేవలం ఉత్తమ భక్తులకు మాత్రమే ఇస్తాను అని చెప్పారు. ఓకే, ఉత్తమ భక్తులకు మాత్రమే. ప్రభుజీ, ఆ ఉత్తమ భక్తులు అనన్యమైనటువంటి భక్తిని ప్రదర్శించేటువంటి వాళ్ళు నా ఐశ్వర్యాన్ని చూసి, నా శక్తి సామర్థ్యాలను చూసి చేసేటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు విశుద్ధమైనటువంటి ప్రేమను కలిగి ఉన్నటువంటి వాళ్ళు అని చెప్తున్నారు. అలాంటి భక్తుల్ని నేను దర్శనమిస్తాను కేవలం ఎలా, ఏ రీతిగా నువ్వు నన్ను చూస్తున్నావో ఆ రీతిగా. ఓకే, అంటే టాప్ మోస్ట్ భక్తుడు గోలోక బృందావనానికి వెళ్తాడు అని మనం ఎందుకు చెప్తున్నాము అంటే, గోలోక బృందావనంలో కృష్ణుడు ద్విభుజ రూపంలో ఉంటారు, ఒక గోపబాలుళ్ళ శ్యామసుందర రూపంలో. ఓకే, టాప్ మోస్ట్ భక్తుడు అంటే భావాస్థి. మిగిలిన వైకుంఠాలకు వెళ్ళినటువంటి ఏ భక్తులైనా కానీ స్థాయికి, ప్రేమ స్థాయికి వచ్చిన భక్తులు కాదు. కానీ గోలోకానికి వెళ్ళే భక్తులు మాత్రం ప్రేమ స్థాయిలో ఉన్నటువంటి భక్తులు. ఎందుకంటే భగవంతుడితో సంబంధం ఉన్నటువంటి భక్తులు, భగవంతుడితో ప్రేమను పంచుకునేటువంటి భక్తులు. మిగిలిన వాళ్ళు సేవ చేస్తారు కానీ సంబంధంతో కాదు, భయంతో, గౌరవంతో, దేవుడు అనేటువంటి భావంతో, ఈయనే సృష్టికర్త అనే భావంతో చేస్తారు. కానీ మిగిలిన వాళ్ళు గోలోకంలో ఉన్న భక్తులు అలా కాదు. ఈయన నాకు మిత్రుడు, ఈయన నాకు బంధువు, ఈయన నాకు ప్రియుడు, ఈయన నాకు శ్రేయోభిలాషి అనేటువంటి భావంలో చేస్తారు. ఈయనకి సేవ చేయడమే నా లక్ష్యం అనేటువంటి భావంలో చేస్తారు. అది విశుద్ధ భక్తులకి ఇతర భక్తులకి ఉన్నటువంటి తేడా. నెక్స్ట్ 34 నుంచి 41 శ్రీదేవి మాతాజీ. మలింగ మద్భక్త జనదర్శన స్పర్శనార్చనం మలింగ మద్భక్త జనదర్శన స్పర్శనార్చనం పరిచర్యాస్తుతి ప్రహ్య గుణకర్మానుకీర్తనం పరిచర్యాస్తుతి ప్రహ గుణకర్మానుకీర్తనం మత్కదా శ్రవణే శ్రద్ధా మదనుధ్యానముద్ధవా మత్కథా శ్రవణే శ్రద్ధ మదనుధ్యానముద్ధవా సర్వలాభోపహరణం దాస్యేనాత్మనివేదనం సర్వలాభోపహరణం దాస్యేనాత్మనివేదనం మజ్జన్మ కర్మ కథనం మమ పర్వానుమోదనం మజ్జన్మ కర్మ కథనం మమ పర్వానుమోదనం గీతతాండవ వాధిత్రా గోష్ఠీభిర్మద్రుహోత్సవః గీతతాండవ వాదిత్రా గోష్ఠీభిర్మద్గృహోత్సవః యత్రా బలి విధానంచ సర్వవార్షిక పర్వసు యాత్రా బలి విధానం చ సర్వవార్షిక పర్వసు వైదికీ తాంత్రికీ దీక్షా మదీయ వ్రత ధారణం వైదికే తాంత్రికే దీక్షా మదీయే వ్రతధారణం మమార్చా స్థాపనే శ్రద్ధా స్వతః సంహత్యస్యోద్యమః మమార్చా స్థాపనే శ్రద్ధ స్వతః సంహత్య చోద్యమః ఉద్యానోపవనా క్రీడా పురమందిర కర్మణి
ఉద్యానోపవన క్రీడా పురమందిర కర్మణి సమ్మార్జనోపలేపాభ్యాం సేకమండలవర్తనై సమ్మార్జనోపలేపాభ్యాం తేకమండలవర్తనై గృహశుశ్రూషణం మహ్యం దాసవధ్యదమాయయా గుహ శుశ్రూషణం మహ్యం దాసవద్యదమాయయా అమానిత్వమదంబిత్వం కృతస్యాపరకీర్తనం అమానిత్వమదంబిత్వం కృతస్యా పరికీర్తనం అపి దీపావలోకం మే నోపయుంజ్యాన్నివేదితం అపి దీపావలోకం మే నోపయుంజాన్నివేదితం యద్యదిష్టతమం లోకే యచ్ఛాతి ప్రియమాత్మనః యద్యదిష్టతమం లోకే యచ్చాతి ప్రియమాత్మనః తత్తనివేదయన్మేహ్యం తథా నంత్యాయ కల్పతే తత్తన్నివేదయేన్మహ్యం తదానంత్యాయ కల్పతే. హరే కృష్ణ ప్రభుజీ. బుద్ధవా, మనుజుడు ఈ క్రింది భక్తిత కర్మలలో నెలకొనుటచే మిథ్యాభిమానమును మిథ్యా ప్రతిష్టను త్యజించగలడు. శ్రీ విగ్రహ రూపంలో నన్ను నా ప్రియ భక్తులను దర్శించుట ద్వారా, స్పృశించుట ద్వారా, అర్చించుట ద్వారా, సేవించుట ద్వారా, స్తుతించుట ద్వారా, నమస్కరించుట ద్వారా అతడు తనను పునీతిని కావించుకొనగలడు. నా దివ్య గుణ కర్మలను కూడా అతడు కీర్తించవలెను. నా మహిమ వర్ణనను శ్రద్ధతోనూ ప్రేమతోనూ వినవలెను. నిరంతరము నన్ను ధ్యానించవలెను. తాను సంపాదించినది అతడు నాకు అర్పించవలెను. తనను నిత్యదాసునిగా భావించి నాకు ఆత్మ నివేదనము కావించుకొనవలెను. అతడు సర్వదా నా జన్మకర్మలను చర్చించవలెను. నా మహిమలను తెలుపడి జన్మాష్టమి వంటి ఉత్సవములలో పాల్గొని ఆనందించవలెను. నా మందిరమందు గీతా నృత్య వాద్యములచే ఇతర వైష్ణవులతో నన్ను గురించిన గోష్ఠులచే యాత్రల యందు ఉత్సవములందు పాల్గొనవలెను. ఉత్సవముల ద్వారా, తీర్థయాత్రల ద్వారా, కానుకలను సమర్పించడం ద్వారా వార్షిక పర్వదినములను నిర్వహించవలెను. ఏకాదశి వంటి వ్రతములను పాటించుచు వేదములు, పంచరాత్రం వంటి శాస్త్రములలో పేర్కొనబడిన పద్ధతుల ద్వారా మంత్రదీక్షను స్వీకరింపవలెను. నా శ్రీ విగ్రహ ప్రతిష్టకు శ్రద్ధతోనూ ప్రేమతోనూ సహాయపడవలెను. ఒంటరిగా కాని ఇతరులతో గాని మందిరములను, నగరములను, పూదోటలను, పండ్ల తోటలను, లీలోవత్సములకై ప్రత్యేకముగా ప్రదేశమును నిర్మించవలెను. నిష్కపటముగా తనను నా వినమ్ర సేవకునుగా భావించవలెను. ఆ విధంగా అతడు నా గృహమైనట్టి మందిరంను శుభ్రపరుపవలెను. అతడు మొదట ఊడ్చి ధూళిని తొలగించి తర్వాత నీటితోనూ గోమయంతోనూ శుభ్రపరుపవలెను. నేల ఆరిన తరువాత అతడు సుగంధ జలమును చల్లి రంగవల్లులు తీర్చిదిద్దవలెను. ఆ విధంగా అతడు కేవలము నా సేవకుని వలె వర్తించవలెను. భక్తుడెన్నడును తన భక్తి కార్యములను బయటకు చెప్పుకొనరాదు. అప్పుడు అతడు చేసేడి సేవ మిథ్యా గర్వమునకు కారణము కాబోదు. కాంతి అవసరము ఉన్నదనే కారణంతో నాకు అర్పించిన దీపములను అన్య ప్రయోజనములకు వాడరాదు. అట్లే అన్యులకు అర్పించినది లేదా అన్యులచే ఉపయోగింపబడినది అయిన దేనిని నాకు అర్పించరాదు. ఈ లోకంలో తనకు ఏది అత్యంత వాంఛనీయమైనదో, ఏది అత్యంత ప్రియమైనదో దానిని అతడు నాకు సమర్పించవలెను. అటువంటి కానుక అతనిని నిత్య జీవన పాత్రుని చేయగలదు. భాష్యము. ఈ 8 శ్లోకములలో శ్రీకృష్ణ భగవానుడు సాధుగుణముల చర్చను ముగించి భగవద్భక్తుల విశేష లక్షణములను వర్ణించెను. తనకు సంపూర్ణంగా శరణుజొచ్చి విశుద్ధ భక్తునిగా అగుటయే జీవిత చరమ లక్ష్యమని శ్రీకృష్ణుడు ఇచ్చట భగవద్గీత యందు 2 చోట్లను స్పష్టంగా వివరించినాడు. ఇచ్చట ఆ దేవదేవుడు భక్తి యోగ విధానమును విస్తారముగా వివరించుచున్నాడు. నేను అతనిని చక్కగా సేవించులాగుననే శ్రీకృష్ణ భగవానుడు వీటన్నింటినీ నాకొసగినాడు అని తలచుచు మనుజుడు సంపాదించిన దానిని దేవదేవునికి సమర్పించవలెను. అత్యంత సూక్ష్మమైన ఆత్మ శ్రీకృష్ణ అంశయనియు ఆ విధంగా ఆత్మనివేదనము చేసుకునవలసి ఉన్నదనియు ప్రతి ఒక్కడు తుట్టతుదుకు ఎరుగవలెను. సాధారణ సేవకుడు తన యజమానికి వినమ్రుడు అణకువ కలవాడునై ఉండునట్లు భక్తుడు కృష్ణ ప్రతినిధి అయిన గురుదేవునికి సర్వదా వినమ్రుడై ఉండవలెను. గురుదేవుని దర్శన మాత్రముననే
గురువర్పిత జలమును శిరమున దాల్చినంతనే తనువు మనస్సు ఏ విధముగా పునీతమగుచున్నదో అతడు అనుభూతమునర్చుకొనవలెను. వైష్ణవ ఉత్సవములలో తప్పక పాల్గొనవలెనను ఈ శ్లోకం నందు నొక్కి చెప్పబడినది. ప్రపంచమంతటను సాధ్యమైనంతగా పెద్ద పెద్ద ఉత్సవములను నిర్వహించి తద్వారా జనులు క్రమముగా మానవ జన్మను పూర్ణమనర్చుకొనుటకు ఏర్చినట్లు చేయవలెను. మమార్చ స్థాపనే శ్రద్ధ అను పద సముదాయం ఇచ్చట ప్రధానమైనది. శ్రీ విగ్రహ ఆరాధనయందు శ్రద్ధ నుంచవలెనని ఇచ్చట శ్రీకృష్ణుడు తెలుపుచున్నాడు. ఏలయన స్వయంగా భగవానుడు శ్రీ విగ్రహ రూపంలో నెలకొని ఉండును. అందమైన మందిరములను, విశాలమగు వనములు, ఉపవనములు, పూతోటలతో కూడిన వైష్ణవ నగరములను నిర్మించుటకు గంభీరమైన యత్నము ఉండవలెనని ఉద్యానో పవన క్రీడ పుర మందిర కర్మణి అను పద్యపాదము సూచించును. అటువంటి యత్నమునకు అద్వితీయమగు ఉపమానమును ప్రస్తుతము మాయాపుర చంద్రోదయ మందిర నిర్మాణంలో గాంచవచ్చును. శ్రీ విగ్రహమునకు చెందిన వస్తు సామాగ్రిని ఇంద్రియ భోగార్థము వాడరాదని దీపావలోకం ఏ నోపయుజ్యాన్ని వేదితం అను పదు సముదాయము సూచించును. కరెంటు కొరత లేదా దీపముల కొరత ఉన్నప్పుడు శ్రీ విగ్రహమునకు చెందిన దీపములను వాడరాదు. అట్లే పూర్వము ఇతరులకు సమర్పించినది లేదా ఇతరులచే వాడబడినది అయిన సామాగ్రిని శ్రీకృష్ణకు సమర్పించరాదు. ఈ శ్లోకములందు శ్రీ విగ్రహ ఆరాధనము మరియు వైష్ణవ ఉత్సవముల ప్రాధాన్యము పలు రీతులలో నొక్కి చెప్పబడినది. శ్రద్ధతో ఈ కార్యములను చేసిన ఎవ్వడైనను నిక్కముగా భగవద్ధామమునకు వెడలునని తదానంత్యాయ కల్పతే. శ్రీకృష్ణుడు వాగ్దానమొసిగినాడు. మనుజుడు తనకు అత్యంత ప్రియమైన వస్తువుని శ్రీకృష్ణకు సమర్పించవలెను కాని ఏదో ఎక్కువైనది లేదా అక్కరలేనిది కాదు. అతడు తన కుటుంబం పట్ల మిగుల ఆసక్తుడైనచో ఆ కుటుంబం అంతయు కృష్ణ సేవలో నెలకొన్నట్లుగా అతడు చూడవలెను. ధనాసక్తుడైనచో కృష్ణ భక్తి ప్రచారమునకే దానిని ఒసగవలెను. ఎవడేని తన బుద్ధియే అత్యంత విలువైనదని భావించినచో యుక్తముగా అతడు కృష్ణ భక్తిని ప్రచారము కావింపవలెను. మన చెంతనున్న అత్యంత విలువైన సంపత్తులను మనము శ్రీకృష్ణుడికి సమర్పించినచో సహజముగానే మనము ఆ దేవదేవునికి ప్రియమైన వారమై భగవద్ధామమునకు వెడలగలము. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో భగవంతుడికి భక్తి ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. మనకి ఇంతకుముందు కూడా ప్రహ్లాదుడు చెప్పారు నవవిధ భక్తి కదండి, నవవిధ భక్తి. సో మోరల్లెస్ ఇంకా అందులో ఉన్నవన్నీ కూడా ఇందులో వచ్చేస్తున్నాయి. శ్రీ విగ్రహ రూపంలో భగవంతుడిని అర్చించాలి. ఓకే, అంటే శ్రీ విగ్రహ రూపంని చూసి ఇది విగ్రహము లేకపోతే ఇది లోహము, ఇది లేకపోతే ఇది మట్టితో చేశారు లేకపోతే ఇలా భావించకూడదు. విశుద్ధ భక్తుడు భగవంతుడికి విగ్రహానికి మధ్య తేడా చూడు. విశుద్ధ భక్తుడికి అంటే భక్తిలో ఉన్న స్థాయిని బట్టి మనం దాన్ని అలా చూస్తాం. ఓకే, ఎప్పుడైతే మనం భక్తిలో పురోగమిస్తామో అప్పుడు మనకి భగవంతుడే స్వయంగా ఉన్నారు అనిపిస్తుంది. మన ఇల్లుని భగవంతుడు ఉన్నటువంటి మందిరంగా ఎప్పుడు మారుస్తాము అని అంటే మనకు ఉన్నటువంటి శ్రద్ధను బట్టి. మనకి చాలా ఎక్కువగా శ్రద్ధ ఉందనుకోండి, అప్పుడు మనం ఇంట్లో చేసుకునే ప్రతి పని కూడా భగవంతుడికి చేసేటువంటి సేవగా మారిపోతుంది. ఓకే, మీరు ఇల్లు ఉడుస్తున్నారు, మనం అందరం అనుకోవచ్చు మీరు ఇల్లు ఉడుస్తున్నారు, నేను ఇల్లు ఉడుస్తున్నాను, అందరూ ఇల్లు ఉడుస్తున్నారు కదండి, ఇంట్లో పనులు చేసుకోవడమే కదా ఇది అని అనుకోవచ్చు. కానీ విశుద్ధ భక్తుడికి అది భగవంతుడి మందిరాన్ని ఊడ్చడం, భగవంతుడి మందిరాన్ని శుభ్రం చేయడం. కాబట్టి మనం ఎప్పుడైతే మన ఇల్లుని భగవంతుడికి మందిరంగా మనం మార్చేస్తామో నిజానికి మనం ఏం చేస్తున్నామంటే మన ఇంట్లో ఒక మూలలో, ఈశాన్య మూలలో ఎక్కడో మనకి ఎక్కువగా ఉపయోగించినటువంటి ప్రదేశంలో అతి తక్కువ స్థానంలో ఒక చిన్న మందిరంలా కట్టి, కొంతమంది అయితే మందిరం కూడా కట్టరు, కొంతమంది ఒక చిన్న గూడు, ఒక కిటికీ పెట్టి భగవంతుడిని అక్కడ పెడతారు. మనకు మాత్రం పెద్ద బెడ్రూమ్ కావాలి, 12x12, 6x6 బెడ్ కావాలి. భగవంతుడికి మాత్రం ఎంత పెడతాము ఇంట్లో, ఎంత ప్లేస్ ఇస్తాం మనం? కనీసంగా మనం ఇల్లు కొత్తగా కడుతున్నాం అనుకోండి, ఎంతమందికి పూజా మందిరం కూడా కావాలి అని ప్లాన్ చేస్తారు? భగవంతుడికి ఒక పూజా మందిరం ఉండాల్సిందే. ఇంట్లో 3 బెడ్రూమ్ల ఇల్లు, 4 బెడ్రూమ్ల ఇల్లు మనం కట్టుకుంటున్నాము, కానీ భగవంతుడికి ఒక రూమ్ ఏర్పాటు చేస్తున్నాము. మనం భగవంతుడి కోసం కూడా మనం చేసే ప్లాన్లో ఉందా అంటే లేదు. ఏ కిచెన్లో ఒక మూల, లేకపోతే ఎక్కడా ఉపయోగపడని ప్లేస్లో ఒక ఇది అలా పెడతాము. ఎందుకంటే మనలో ఇంకా భావన మారలేదు. మనలో ఇంకా మనం భగవంతుడికి
అర్పణగా చెయ్యాలి, ఇది భగవంతుడి ఇల్లు, ఈ భగవంతుడు ఉండే ఇంట్లో మనం సేవకులము అనేటువంటి భావనలోకి మనం రాలేదు. మన ఇంట్లో భగవంతుడిని ఉంచుతాం, కానీ భగవంతుడి ఇంట్లో మనం ఉండాలి. ఓకే, అంటే భావనలో తేడా చూసారా? ఎలాంటి భావనలో తేడా? అందుకని మనం ఇంటికి ఆ, పేర్లు పెట్టుకుంటాం. మనం బృందావనం, లేకపోతే చైతన్య కుటీర్. ఎందుకు పెట్టుకుంటారు ఇలాంటి ఇంటికి పేర్లు? అంటే ఇది నా ఇల్లు కాదు నాయన, ఇది దేవుడి ఇల్లు, అందులో నేను సేవకుణ్ణి. రోజు పొద్దున్నే లెగుస్తాను, ఊడుస్తాను, ఇల్లు కడుగుతాను, శుభ్రం చేస్తాను, భగవంతుడికి ఆ, ప్రసాదం వండి పెడతాను, భగవంతుడికి ఆ, 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 అన్ని సేవలు చేస్తాను, పూజిస్తాను, అన్ని చేస్తాను. ఇలాంటి భావంలో ఎవరైనా కనుక ఇంట్లో ఉంటే, ఇంట్లో ఉండి చేసే ప్రతి పని కూడా భక్తి, భక్తియుత సేవే. ఓకే, కానీ చూ మనం ఇలా ఇలా ఇలాంటి భావనలో చేసేటువంటి వ్యక్తులకి, భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులు చేసేటువంటి పనులకి మధ్య బయట నుంచి చూడటానికి తేడా ఏమి ఉండదు. వాళ్ళు అనుభవిస్తుంటారు, వీళ్ళు అనుభవిస్తుంటారు, వాళ్ళు తింటుంటారు, వీళ్ళు తింటుంటారు, వాళ్ళు కడుక్కుంటారు, వాళ్ళు వీళ్ళు కడుక్కుంటారు, వాళ్ళు అన్నీ చేస్తారు, వీళ్ళు అన్నీ చేస్తారు. కానీ భావన తేడా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, నిజానికి మనల్ని భగవంతుడు ప్రేమిస్తారు, మనల్ని భగవంతుడు ఇష్టపడతారు, మనం భగవంతుడికి భక్తులుగా మారిపోతాం. ఇలాంటి భక్తులు ఏం చేయాలి? నిరంతరం ప్రచారం చేయాలి, ఆ, కీర్తనలు చేయాలి, భగవంతుడిని కీర్తించాలి, భగవంతుడిని పూజించాలి, భగవంతుడికి అర్చన చేయాలి, భగవంతుడి గుణగణాలను కీర్తించాలి. ఓకే, భగవంతుడికి అర్పించాలి. అంతే కదా, తీర్థయాత్రలకు వెళ్ళాలి. తీర్థయాత్రలకు ఎందుకు వెళ్తామంటే మనలో ఇంకా భక్తి పెరగడం కోసం, శ్రద్ధ పెరగడం కోసం, భక్తుల సాంగత్యం కోసం. ఓకే, తీర్థయాత్రలకు వెళ్తాం. అలా తీర్థయాత్రకు వెళ్ళాలి, భగవంతుడికి కానుకలను సమర్పించాలి. మనం సంపాదించిన ప్రతిదీ కూడా భగవంతుడికి అర్పించాలి, భగవంతుడికి సమస్తం అర్పించాలి. ఎందుకంటే సమస్తం భగవంతుడిది. భగవంతుడిది కానిది మనం తింటే మనం పాపులం చెప్పారా భగవంతుడు? మూడవ మూడవ అధ్యాయం భగవద్గీత 10, 11 శ్లోకం, 12 శ్లోకంలోనే వస్తుంది. చెప్పారు ప్రభు. ఏమని చెప్తారు? మీరు నాకు అర్పించకుండా తిన్నారంటే మీరు దొంగలు అని అన్నారు భగవంతుడు డైరెక్ట్గా. ఆ పని తినండి. అన్నారా? యజ్ఞంలా కర్మలు చేయండి, ఒకవేళ మీరు నాకు అర్పించకుండా కనుక మీరు తిన్నారు అని అంటే మీరు దొంగలు అని అన్నారు. డైరెక్ట్ వార్నింగ్, కృష్ణుడిచ్చిన వార్నింగ్ అది. అందరినీ అందరినీ భగవద్గీత చదివిన వాళ్ళందరికీ తెలుస్తుంది. భగవంతుడు డైరెక్ట్గా చెప్పేస్తున్నారు, వార్నింగ్ ఇచ్చి చెప్తున్నారు. ఎవరెవరైతే నాకు అర్పించకుండా తింటున్నారో మీరు దొంగలు అని అన్నారు. ఎందుకు? ఎందుకంటే ఇది భగవంతుడు నాకు ఇచ్చింది, ఇది భగవంతుడికి చెందింది అనేటువంటి భావనలో మనం తింటలేదు. మనం ఎవరింటికన్నా వెళ్ళామనుకోండి, ఇష్టం వచ్చింది తీసుకుని వచ్చేస్తామా మనం? వాళ్ళ అంగీకారంతో తెచ్చుకుంటాం. వాళ్ళని మన కుటుంబ సభ్యులుగా భావించి మనల్ని ఏ రూమ్లో పోవడానికైనా కానీ మనకు అర్హతని ఇచ్చేశారు. వాళ్ళ బెడ్రూమ్లో కూడా డైరెక్ట్గా వెళ్ళగలం, వాళ్ళ బీరువాలు కూడా ఓపెన్ చేయగలం మనం. ఎందుకంటే వాళ్ళు మనం కుటుంబ సభ్యులుగా భావించారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి మనకి తేడా లేదు. మనం ఏ రూమ్లోకి వెళ్ళచ్చు, కిచెన్లోకి వెళ్ళచ్చు, బెడ్రూమ్లోకి వెళ్ళచ్చు, ఏ కబోర్డ్ అయినా ఓపెన్ చేయొచ్చు, అందులో ఉన్న ఏ షర్ట్ అయినా తీసుకుని వేసుకోవచ్చు. అలా అని మనం ఒకవేళ అలా చేసేసి వెళ్తూ వెళ్తూ తీసుకుని వెళ్ళిపోయాం అనుకోండి, ఏమంటారు వాళ్ళు మనల్ని? దొంగ అంటారు, చెదురులు అంటారు. ఏమి తీసుకెళ్ళాం అసలు? ఆ టీవీ దగ్గర ఉన్న రిమోట్ కూడా తీసుకుని వెళ్ళండి, ఇంకేమి తీసుకెళ్ళమాకండి. హాల్లో టీవీ ఉంటుందిగా, పోతా పోతా ఎడం చేతి ఇటు పట్టుకొని వెళ్ళిపోండి. మిమ్మల్ని కూర్చోబెట్టి పంచపక్ష పరమాణాలు తినిపించి మిమ్మల్ని ఇంటి కుటుంబ సభ్యుడిగా భావించిన వ్యక్తి కూడా మీరు వెళ్తూ వెళ్తూ అక్కడ ఉన్న రిమోట్ని తీసుకొని పోయినా కానీ మిమ్మల్ని దొంగ అంటాడు. అంటాడా లేదా? ప్రభుజీ. అందుకనే భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి ఈ భౌతిక సృష్టిలో మనం కూడా అలాంటి గెస్ట్లమే, అలాంటి గెస్ట్లమే. భగవంతుడు మనల్ని తన కుటుంబ సభ్యుడిగా భావించారు. మనం ఉంటున్నాం, కానీ ఏది నీది కాదు అంత నాదే అనే భావంలో మనం ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? పక్కింట్లో పోయి రిమోట్ తెచ్చినట్టే, పక్కింట్లో పోయి ఉంగరం తెచ్చినట్టే. ఓకే, ఇది నీది బాబు, నేను తీసుకోవచ్చా అని అడిగి తీసుకున్నాం అనుకోండి, అప్పుడు అంటాడా మా ఇంట్లో రిమోట్ పని చేయట్లేదు, నీ రిమోట్ తీసుకెళ్ళొచ్చా నేను ఒకసారి, నువ్వు నాకు ఇది ఇస్తావా? ఇలాంటి రిమోట్ నేను ఎక్కడికి వెళ్ళినా కానీ దొరకట్లేదు, నీకు ఎక్కడో దొరికింది కదా, నువ్వు ఇంకోటి కొనుక్కొచ్చుకో, ఇది నేను తీసుకెళ్తా అని చెప్పి తీసుకెళ్తే ఏమండు. అంటే ఏంటి? పర్మిషన్ తీసుకుంటున్నాం మనం. పర్మిషన్ తీసుకోవడమే అర్పించి తినడం అంటే. అర్పించి తినడం అంటే మన ఆస్తులు ఇచ్చేయడం కాదు.
భగవంతుడికి చెప్పడం, అయ్యా నువ్విచ్చింది ఇది నాకు, ఇది నీకు చెందింది, నేను నువ్వు కృపతో నువ్వు ఆరగిస్తే ఆ తర్వాత నేను తింటాను. ఓకే, నీ పర్మిషన్తో తింటాను నేను. అప్పుడేమవుతుంది? అది దొంగతనం అవుతుంది. సో ఈ విధంగా మనము భక్తిని చేయాలి. ఉం? ఇంకొకటి, భక్తిలో పురోగమించేటువంటి వ్యక్తికి ఉండాల్సినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటంటే, నేను భక్తిలో ఈ కార్యాలు చేస్తాను, నేను ఇన్ని రౌండ్లు జపం చేస్తాను, ఇంత పొద్దున్నే లెగుస్తాను, ఇన్నిసార్లు భగవంతుడికి అర్చన చేస్తాను, ఇన్నిసార్లు భోగ ఆఫర్ చేస్తాను, ఇంతమంది భక్తులను కలుస్తాను, ఇంతమంది భక్తులకు సేవ చేస్తాను, ఇన్ని టెంపుల్స్కి వెళ్తాను, ఇన్ని టెంపుల్స్ ఎన్ని డబ్బా కొట్టుకొని చెప్పుకోవడం భక్తి కాదు. ఓకే, చాలామంది, నీకు తెలుసా నేను ఏం చేస్తానో, పొద్దున్న లేచిన కానీ సాయంత్రం వరకు ఇలా చేస్తాను, అలా చేస్తాను. మనం అందరం అనుకోవాలన్నమాట, అయ్యో ఇంతలా చేస్తాడేనా, ఇంత గొప్ప భక్తుడు, మనమైతే అంత కొంచెం 1% కూడా చేయలేమే, మనం వేస్ట్ అని అనుకోవాలి మనం. అందుకు చెప్తారనమాట చాలామంది. ఇది మిథ్యాహంకారం. చేసే పనులన్నీ భక్తి పనులే అవ్వచ్చు, కానీ డబ్బా కొట్టుకొని చెప్పుకోవడం ఉంది చూసారా, అది మనలో ఉన్నటువంటి మిథ్యాహంకారాన్ని పెంచి పోషించుకునేటువంటి ప్రక్రియ. కాబట్టి భక్తి అనేటువంటిది భగవంతుడికి భక్తుడికి మధ్య ఉన్నటువంటి పర్సనల్ రిలేషన్షిప్. ఒక భర్తకి ఒక భార్యకి మధ్య ఉన్న పర్సనల్ రిలేషన్షిప్ని ఎంతమందికి మనం చెప్పుకుంటామా? ప్రేమని ఎవరైనా చెప్పుకుంటారా? నా భర్తని నేను ఇంత ప్రేమిస్తాను, నా భర్త నన్ను అంత ప్రేమిస్తాడు. ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఆంతరంగికంగా జరిగే విషయాలని ఎక్కడైనా బయట చెప్తారా? చెప్పుకొని ఊరేగుతారా? నా భర్త నన్ను ఇలా చూసుకుంటాడు, అలా చూసుకుంటాడు. ఎంతమంది డబ్బాలు కొట్టుకొని తిరుగుతారు? అది పర్సనల్ రిలేషన్షిప్, అది ఇంటిమేట్ రిలేషన్షిప్, అది పర్సనల్ రిలేషన్షిప్. వాళ్ళిద్దరికీ తెలియాల్సిన విషయం, అది ఇంకెవరికి తెలియాల్సిన. ఇంట్లో వేరే కుటుంబ సభ్యుడికి కూడా తెలియాల్సిన అవసరం లేదు. చెప్తామా మనం? ఇంకో వేరే కుటుంబ సభ్యుడికి చెప్తామా? భార్యాభర్త మధ్య జరిగిన సంభాషణ కానీ, ప్రేమ కానీ, మాటలు కానీ చెప్తారా ఎవరికైనా? వేరే మనిషికి కూడా చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పము కూడా. అలా ఇంటిమేట్ అనేటువంటి పర్సనల్. అలానే భక్తి కూడా భగవంతుడితోటి భక్తుడికి ఉన్నటువంటి సంబంధం. అలాంటి సంబంధాన్ని మనం వెళ్ళి పబ్లిక్గా చెప్పేసాం అనుకోండి, గొప్పతనంలాగా, అది ఎలా భక్తి అవుతుంది? అది ఎలా ప్రేమ అవుతుంది? అవును, పర్సనల్లానే చూడాలి. భక్తుడికి భగవంతుడికి మధ్య ఉన్నటువంటి బంధం అనేటువంటిది 100% పర్సనల్. మీకు మీ భగవంతుడికి, ఇంకెవరికి ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే మీకు తెలుసా, నాకు శాలరీ ₹1,00,000 వస్తే 50,000 నేను దేవుడికి ఇచ్చేస్తా. మీకు తెలుసా? గుళ్ళో ఇంత ఇచ్చేస్తా, ఆ గుళ్ళో ఇంత ఇస్తా, ఈ గుళ్ళో ఇంత ఇస్తా, నేను వెళ్ళి ఇన్ని చేస్తా, అన్ని చేస్తా, అలా చెప్పుకునేది కాదు. భగవంతుడికి నువ్వు ఇచ్చింది నీకు భగవంతుడికి మధ్య ఉండాల్సిందే తప్ప ఇంకెవరికి చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. మరి ఎవరికి చెప్పొద్దా అండి? ఎవరికి చెప్పొద్దా అంటే, మీరు మీ గురువులకి చెప్పచ్చు, ఇంకెవరికి చెప్పాల్సిన పని లేదు. మీకు భగవంతుడితో ఉన్నటువంటి మీ భావాన్ని మీరు మీ గురువులకు మాత్రమే చెప్పాలి, ఇంకెవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరూ అర్థం చేసుకోరు. నేను పడుకుంటే కల్లో కృష్ణుడు వచ్చాడండి, మాట్లాడాడండి, నా పక్కనే ఉన్నాడండి, నాకు అలా చేశాడండి, నాకు ఇలా చేశాడండి, నా గురించి ఇన్ని మాట్లాడాడండి, నా భక్తుడు, ఇవన్నీ మీరు ఎవరు పడితే వాళ్ళు చెప్తే వింటారా? నమ్ముతారా? చెప్తే ఇంకా మిమ్మల్ని ఎగతాళి చేస్తారు, నీకు పిచ్చి ఎక్కిందంటారు. మీరు ఎవరికి చెప్పుకోవాలి? మీరు ఆధ్యాత్మికంగా పురోగమించడానికి సహకరించేటువంటి మీ గురువులకి తప్ప ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు భగవంతుడికి మధ్య గురువే ఉన్నాడు, ఇంకెవరు లేరు. కుటుంబ సభ్యులు కూడా లేరు, గురువే ఉన్నారు. గురువు లేకపోతే మీకు భగవంతుడికి సంబంధం కూడా లేదు. కాబట్టి మనం ఏవైతే పర్సనల్ విషయాలు, అంటే భక్తిలో పర్సనల్ విషయాల్ని భగవంతుడికి గురువు మాధ్యమం ద్వారా తెలియచేయాలి, గురువు మాధ్యమం ద్వారానే ప్రేమను పొందాలి. అంతే తప్ప ఇంకా మనం ఇంకెవరిని మనం మధ్యలో తీసుకురాకూడదు. మధ్యలో తీసుకొస్తే ఏమవుతుంది? భార్యాభర్తల మధ్యలో గొడవలు వస్తాయా రావా? మూడో వ్యక్తి ఉండడం వల్ల భార్యాభర్తలు విడిపోయిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి? మూడో వ్యక్తి ప్రమేయంతో చివరికి భార్యాభర్త మధ్యలో అత్తగారు ఉన్నా కానీ విడిపోతారు, గొడవలు వస్తాయి. సో మీకు భగవంతుడికి మధ్య ఎవరుంటే మీరు భగవంతుడి నుంచి విడిపోతారు, మీరు ఆలోచించుకోండి. అలాంటి వాళ్ళందరినీ దూరం పెట్టండి. భక్తి విషయంలో, ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో
కాబట్టి అనవసరంగా మన మిథ్యా గర్వాన్ని, మిథ్యాహంకారాన్ని పెంచి పోషించేటువంటి పనులు భక్తిలో చేయకూడదు. ఓకే, కాబట్టి ఆ విధంగా భగవంతుని అర్చిస్తూ అత్యంత వాంఛనీయమైనటువంటి దాన్ని భగవంతుడికి అర్పించాలి. మనకి ఇష్టమైనటువంటి వాళ్ళకి మనం తినకుండా పెడతాం కదా. ఆ? మీ ఇంట్లో ఒకటే లడ్డు ఉందనుకోండి, మీకు చాలా ఇష్టం అనుకోండి, పిల్లలు స్కూల్కి వెళ్ళారనుకోండి, ఏం చేస్తామండి? వాడు వచ్చేటప్పుడు వాళ్ళ తినేద్దాం. కోసం దాచి పెడతాం వాడు వస్తే మళ్ళీ నన్ను తినేయడం, నేనే తినేస్తా అంటారా? దాచి పెడతాం. ఇష్టమైన పిల్లలు కదా, ఇష్టం కదా, ఇష్టం కదా, దాచి ప్రేమ పెడతాం. ఎక్కువ కదా. పాపం వాడు తినకుండా నేనేం తింటా, పాపం కూతురు తినకుండా మనం ఏం తింటాం, వాళ్ళ కోసం దాచిపెడతాం. అంటే నేను దత్తాను ప్రభుజీ. నాకు ఇంత ఇష్టమైంది, నా కొడుకు ఇంకెంత ఇష్టమైద్దో అనుకుంటాం కదా. ఇష్టమైన వాళ్ళ కోసం దాస్తాం కదా ప్రభుజీ. అలానే మనకి ఏది ఎక్కువ ఇష్టమో అది మనం భగవంతుడికి అర్పించాలి. ఓకే, మనకి బిర్యానీ ఇష్టమైతే బిర్యానీ తయారు చేసి భగవంతుడికి అర్పించాలి. అంతేగాని నాకు ఇష్టం కాబట్టి నేనే చేసుకొని తింటా అన్నట్లు ఉండకూడదు. అది భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు. మనకి ఏది వాంఛనీయమైనదో అది భగవంతుడికి అర్పించాలి. మనకి ఏది ప్రియమైనదో అది మనం భగవంతుడికి ఇచ్చేసేయాలి. మనం ఏం చేస్తాం, కాశీకి పోయి ఏదైనా వదిలేసి రమ్మంటే కీకరకాయ కాకరకాయ వదిలేసి వస్తాం. ఎందుకంటే అది చేదు కాబట్టి, మనకు అది వద్దు కాబట్టి. మనకి ఇష్టమైనది ఎవరైనా వదిలేస్తారండి? భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ తెలుసా, ఆయనకి మామిడి పండు అంటే చాలా ఇష్టం. మామిడి పండు చూస్తే ఉండలేరు ఆయన, తినేయాల్సిందే చిన్నప్పుడే ఆయన ఏమనుకున్నారు, అరే ఈ మామిడి పండు నాకు వీక్నెస్ అయిపోయింది, ఎక్కడ చూసినా తినకుండా ఉండలేకపోతున్నా, నేను కృష్ణుడి కోసం ఈ మామిడి పండు తింటాం మానేయాలను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మామిడి పండు తినలేదు ఆయన. మామిడి పండు దొరికితే కృష్ణుడికి అర్పించేస్తారు. ఆయన తినదలుచుకోలేదు, ఎందుకంటే అది వీక్నెస్ అయిపోయింది ఆయనకి, అది ఎడిక్షన్ అయిపోయింది ఆయనకి. మామిడి పండు కూడా ఆయన ఆధ్యాత్మిక ప్రగతికి దోహదం చేయలేకపోతుంది, అందుకని వదిలేశారు మామిడి పండు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మామిడి పండు తినరు. మీరు గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే ఎండాకాలంలో మనకి మామిడి పళ్ళు దొరుకుతాయి కదా, అర్పించాలంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి అర్పించకూడదు మనం మామిడి పండు. తినరు. ఆయన తినరు కాబట్టి, ఎందుకు కృష్ణుడికి ఇచ్చేశారు. అది నాకు ఇష్టమైంది నీకే అని ఇచ్చేశారు కృష్ణుడికి. ఓకే, అంటే మనకి ఎక్కువ ఇష్టమైంది మనం కృష్ణుడికి అర్పించాలి. ఓకే, భక్తి సిద్ధాంత లాగా మనం జీవితాంతం తినకుండా ఉండాల్సిన అవసరం లేదు, కానీ అర్పించి తినండి. ఓకే, కాబట్టి ఎప్పుడైతే మనం అలా చేస్తామో అటువంటి కానుక మనల్ని నిత్య జీవన పాత్రుని చేయగలదు. ఓకే, ఇక్కడ ఆపుదాం మాతాజీ. 42వ శ్లోకం నుంచి మనము మళ్ళీ రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో పతితానాం పావనేభ్యో నమో హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే హరే రామ రామ హరే హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకొకటి, మనం ఇతరులతో వాడబడినటువంటిది భగవంతుడికి అర్పించకూడదు. ఓకే, మనం ఏం చేస్తాం, రుచి బాగుందో లేదో చూసి కృష్ణుడికి అర్పిద్దాం అనుకున్నాం అనుకోండి, అది తప్పు. చెయ్యం కదా బాజీ, అలా మనం అలా చెయ్యం. చేయకూడదు. మనం ఎప్పుడైనా సరే భగవంతుడికి అర్పించామంటే శుద్ధమైనది అర్పించాలి. దేవతలకి చేశాం కదా ప్రభుజీ మొన్నటి వరకు. ప్రభుజీ, మరి మనం కొన్ని కూరగాయలు ఉంటాయి కదా, దోసకాయలు అలాంటి కొన్ని చేదు చూస్తారు ఒకప్పుడు. ఇప్పుడు అలాంటి ఎట్లా, నాకు మొన్న వచ్చింది డౌట్, అడగచ్చు అనుకోండి. అంటే కొన్ని బీరకాయ వెజిటేబుల్స్ ఉంటాయి కదా, కొన్ని చేదు అవుతాయి అని చెప్పి చూసేవాళ్ళు ఇది వరకు. అలాంటివి అర్పించిన తర్వాత రుచి చూడాలి. చేదు ఉంటున్నాయి ప్రభుజీ, దోసకాయ బీరకాయ కూడా వస్తున్నాయి. రుచి చూడకూడదు మాత. ఒక్కసారి రుచి చూసామంటే ఇంకా అది అర్పించడానికి ఆమోదయోగ్యం కాదు. ప్రభుజీ, కృష్ణయ్యకి చేదు పెడితే ఎట్లా ప్రభుజీ, పప్పు వచ్చేస్తే? దోసకాయకి చేదు వచ్చినప్పుడు రోట్లో వేసుకొని నవిలి చూసి దాన్ని మింగకుండా ఉమ్మేసి 3 సార్లు నోరు కడిగేసుకొని వేయొచ్చు అని చెప్పారు మా ప్రభుజీ, సీనియర్ డివోటీ. నాకు తెలియదు మాత ఆ విషయం. దోసకాయ ఎప్పుడు డౌట్ వస్తుంది ప్రభుజీ.